పెద్ద పెద్ద వానలు పడ్డప్పుడల్లా వరదలకు చేపలు ఎదురెక్కుడు చూసినాము, వాగులలో ఎగిరి దుంకుడు కూడా చూసినాం. గానీ ఇంతవరకు ఆకాశంకెళ్ళి చేపలు పడుడైతే అంతు పట్టకుంటున్నది. ఎప్పటికీ ఏనో ఓ కాడ చేపల వాన పడ్డట్టే కాళేశ్వరం ప్రాజెక్టు పక్కకు చేపల వరద వారింది. ఏడ చూసినా వానకాలం కప్పలు దుంకినట్టు ఎక్కడ పడితే అక్కడ చేపలు భూమి మీద పాక్కుంటా నీళ్ళలో ఈదుకుంటా పోతున్నాయి. ఇక వాటిని చూసిన పబ్లిక్ ఇది ఎక్కడి యంత్రం కావచ్చు, ఆకాశంలో చేపల చెరువు ఏమన్నా ఉండే అవకాశం ఉందా అన్నట్టు పరిశాన్ అవుతున్నారు. చేతులు పట్టుకొని ఆ చేపలు ఏరుకునే ఉపాయం చేసిర్రు. కానీ ఆ చేపలు మనం ఎప్పుడు చూసే చేపల తిరగలేనందుకు భయపడి ఎవ్వరు ఏరుకోలేదు. అవును, ఇంతకు ఆకాశం నుంచి చేపలు పడుడేంది? వరదలకు ఎదురీదుకుంటూ వచ్చినాయి కావచ్చు, గంతే గాని ఆకాశం నుంచి పడితే అని అంటే ఖచ్చితంగా ఆకాశంలో నుంచి భూమి మీద చేపల వాన పడుడు నిజమేనట. ఓసారి ఇరాన్ దేశంలో పడ్డ చేపల వాన చూడు అర్థమవుతుంది. చూసిరా, కొద్దుగా ఆకాశం నుంచి టప్ప టప్ప పడుతున్నాయి. ఇది ఎట్లా సాధ్యము? ఆకాశంలో చేపలు బతికే ఛాన్స్ ఎక్కడిదనంటే పెద్ద పెద్ద వానలు పడ్డప్పుడు వాయుగుండాలు వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందట. సముద్రాల మీద కానీ పెద్ద పెద్ద డ్యాముల మీద కానీ వాయుగుండాలు పుడతాయి. ఆ వాయుగుండాలు ఆకాశంలో నీళ్ళని పీల్చుకుంటాయి. ఆ నీళ్ళతో పాటుగా సముద్రాలల్లా, డ్యాములల్లా, పెద్ద పెద్ద చెరువులలో ఉన్న చేపలు కూడా ఆకాశంలో పోతాయి. ఆ వాయుగుండం ఎక్కడ శాంతమవుతుందో అక్కడ వానతో పాటుగా నీళ్ళలో ఉన్న చేపలు కూడా ఆకాశంకి వెళ్ళి రాలిపడతాయి. అగో అంతేనట. గాని ఆకాశంలో చేపలు పెరుగుడు జరగదట. అగో అట్లొచ్చి కాళేశ్వరం ఏరియాలు ఉండే మజీద్ పల్లె ప్రకృతి వనం కాడబడ్డాయి ఈ చేపలాట. మరి వీటిని తింటరా తినరా అనేది తెలియక చాలా మంది జనాలు ఉత్తగానే ఇడిచిపెడుతున్నారు. ఇక ఇంకొన్ని దిక్కుల్లా ఏహే ఏం కాదు పట్టు అన్నట్టు ఏరుకొని పోయి మంచిగా పులుసు పెట్టుకొని తింటున్నారట. కాబట్టి మీ ఏరియాలో ఒకవేళ చేపల వర్షం పడితే వెనక ముందు ఆలోచన చేయకుండా ఏరుకొని పోయి కూర వండుకోరి. ఏం కాదు, ఫ్రై చేసుకుంటారా పులుసు పెట్టుకుంటారా మీ ఇష్టం అన్నట్టు చెప్తున్నది గూగుల్ ఏఐ. కాకపోతే చేపల పడ్డ ఏరియాలో ఉన్న నీళ్లు మంచిగా మునుగు నీళ్ళు అనేది చూసి వండుకోరు అంటున్నది గూగుల్ ఏఐ.